నేను ఎఫర్ట్ పెట్టట్లేదా? లేదా నా ఎఫర్ట్ అంతా రాంగ్ డైరెక్షన్‌లో పెడుతున్నానా? రోజు పొద్దున్నే లేచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను కదా! మరి లైఫ్ ఎందుకు ఎక్కడికి వెళ్ళట్లేదు? అసలు ప్రాబ్లమ్ నా సిట్యుయేషన్‌లో ఉందా? లేదా నేను ఆలోచించే విధానంలో ఉందా? ఈ ప్రశ్న ఎప్పుడైనా రాత్రిపూట నిద్ర పట్టని టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా? అందరూ ముందుకెళ్ళిపోతున్నారు. ప్రపంచం చాలా స్పీడ్‌గా రన్ అవుతుంది. కానీ నేను మాత్రం ఎక్కడ స్టార్ట్ అయ్యానో ఇంకా అక్కడే ఉన్నాను అనే భయం ఎప్పుడైనా గుండెని పిసికేసిందా? ఇది ఎవరో రాసి చెప్పిన కథ కాదు. ఇది రోజు మనల్ని లోపల కుమిలిపోయేలా చేసే ఒక సైలెంట్ మార్గం. ఒకసారి నీ డైలీ రొటీన్ వంక చూడు. పొద్దున్నే అలారం అవుతుంది. నువ్వు నిద్ర లేచేది ఫ్రెష్‌గా కాదు. లోపల ఏదో తెలియని భయంతో, ఏదో ఒక బరువు గుండెల మీద ఉన్నట్లు. స్నానం చేస్తావు, రెడీ అవుతావు, కానీ మైండ్ అంతా బ్లాంక్‌గా ఉంటుంది. ఫోన్ ఓపెన్ చేస్తావు, ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్ స్టేటస్‌లో చూస్తుంటే అందరి లైఫ్ చాలా స్పీడ్‌గా, చాలా అందంగా వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది. ఎవరో మంచి ట్రిప్‌కి వెళ్ళారు, ఎవరో కొత్త జాబ్ తెచ్చుకున్నారు, ఎవరికో పెళ్లి అయిపోయింది, ఎవరో కొత్త కార్ కొన్నారు. అవి చూసిన ప్రతిసారి లోపల ఒక చిన్న మంట. అది వాళ్ళని చూసి ఏడ్చే కుళ్ళు కాదు. నా లైఫ్ ఇంకా ఇలా ఆగిపోయింది ఏంటి అని మన మీద మనకొచ్చే ఒక అసహ్యం. నా లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే ఒక ప్రశ్న నిన్ను రోజు వెంటాడుతుంది. ఏదో చేస్తాం, ఆఫీస్కో కాలేజ్కో వెళ్తాం, ఎవరితోనో నవ్వుతూ మాట్లాడతాం, టైం అయిపోతుంది. రాత్రి పడుకునే ముందు మళ్ళీ సేమ్ యాంగ్జైటీ. నేను ట్రై చేస్తున్నాను కదా, మరి ఎందుకు ఏమీ జరగట్లేదు, నేను అసలు ఏమైపోతున్నాను? మనం ఎప్పుడు ఒక అబద్ధం చెప్పుకుంటాం. నా టైం బాగాలేదు, నా సిచ్యువేషన్ వర్స్ట్గా ఉంది, నాకు లక్ అసలే లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదని. ఇవన్నీ మనల్ని మనం ఓదార్చుకోవడానికి వేసుకునే మాస్కులు మాత్రమే. కానీ నిజం ఏంటంటే మన సిచ్యువేషన్ మన థాట్స్ని మార్చట్లేదు. మన తప్పు ఆలోచనలే మన సిచ్యువేషన్ సృష్టిస్తుంది. నువ్వు స్టక్ అయింది నీ కష్టం వల్ల కాదు, నీ సిచ్యువేషన్ వల్ల అసలే కాదు. నీ మైండ్ నిన్ను ఆడిపిస్తుంది కొన్ని సైకలాజికల్ గేమ్స్ వల్ల. నువ్వు కావాలనే లోపల ఇరుక్కుపోతున్నావు. ఈ మాట వినడానికి కోపం రావచ్చు. నేను ఎందుకు కావాలని నా లైఫ్ ని నాశనం చేసుకుంటా అని నువ్వు అడగొచ్చు. కానీ ఈ 5 మెంటల్ ట్రాప్స్ ని నువ్వు ఫేస్ చేయక తప్పదు. ఇవి తెలుసుకుంటే కానీ నువ్వు ఈ లూప్ నుంచి బయటికి రాలేవు. మొదటిది, సైకాలజీలో దీన్ని సెకండరీ గెయిన్ అంటారు. మనం అనుభవించే ప్రతి బాధ వెనుక, ప్రతి ఫెయిల్యూర్ వెనుక మన మైండ్కి ఒక చిన్న లాభం ఉంటుంది. నువ్వు స్టక్ అవడంలో నీకున్న కంఫర్ట్ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఫెయిల్ అయిన వాడిలాగా ఒక కార్నర్లో కూర్చుంటే నిన్నెవరు పెద్ద పనులు చేయమని అడగరు. నీ మీద ఎవరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. రోజుకి కొత్త పనులు ఫేస్ చేసే బాధ్యత ఉండదు. ఆ విక్టిమ్ స్టేటస్లో ఉండడం నీకు డీప్ డౌన్ సేఫ్ కనిపిస్తుంది. నా వల్ల కాదు, నా పరిస్థితి బాగాలేదు అని చెప్పుకోవటంలో ఒక తెలియని శాంతి ఉంది. నువ్వు ముందుకు వెళ్ళలేక ఆగలేదు. ఆ సేఫ్ స్పేస్ ని, ఆ సింపతిని వదలటం ఇష్టం లేక అక్కడే కూర్చున్నావు. ఇది చాలా డార్క్ రియాలిటీ. రెండోది, కాగ్నిటివ్ డిఫ్యూజన్ తెలియకపోవడం. నేను ఫెయిల్ అయ్యాను అనే దానికి, నేను ఒక ఫెయిల్యూర్ని అనే దానికి చాలా తేడా ఉంది. మనం ఒక ఎగ్జామ్ పోయినా, ఒక ఇంటర్వ్యూ పోయినా, లేదా ఎవరైనా మనల్ని రిజెక్ట్ చేసినా వెంటనే మన ఐడెంటిటీని మొత్తం దానికి అతికించేసుకుంటాం. నువ్వు తీసుకున్న ఒక డెసిషన్ రాంగ్ అయి ఉండొచ్చు, ఒక ప్రయత్నం ఓడిపోయి ఉండొచ్చు, కానీ నువ్వే ఒక రాంగ్ డెసిషన్ కాదు. కానీ ఈ చిన్న తేడా తెలియక ఎవరో చెప్పిన మాటల్ని నిజమైపోయాయని నమ్మేసి నేను ఎవరికీ పనికిరాను అని మన గురించి మనమే ఒక చెత్త స్క్రిప్ట్ రాసుకుని బ్రతుకుతున్నాం. నువ్వు నీ థాట్స్ కాదు, నీ థాట్స్ జస్ట్ ఆలోచనలు మాత్రమే, అవి ఫ్యాక్ట్స్ కావు. మూడోది, ద మిత్ ఆఫ్ మోటివేషన్. మనం ఎప్పుడూ ఒక ఎమోషన్ కోసం వెయిట్ చేస్తాం. నాకు ఇంట్రెస్ట్ వచ్చాక చేస్తా, మూడ్ బాగున్నప్పుడు స్టార్ట్ చేస్తా, కాన్ఫిడెన్స్ వచ్చాక మాట్లాడతాను. రాత్రి 2 గంటలకి ఏదో వీడియో చూసి రేపటి నుంచి లైఫ్ మార్చేయాలి అని డీప్గా అనుకుంటాం. కానీ పొద్దున్నే 7 గంటలకి అలారం మోగానే ఆ మోటివేషన్ అంతా మాయమైపోతుంది. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ అలా పనిచేయదు. సైకాలజీలో బిహేవియరల్ యాక్టివేషన్ అని ఒకటి ఉంది. యాక్షన్ ముందు వస్తుంది, మోటివేషన్ తర్వాత వస్తుంది. నువ్వు అడుగు ముందుకేస్తేనే నీ మైండ్ దానికి తగ్గట్టు మారుతుంది. నువ్వు బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటే మైండ్ ఇంకా నీరసం అయిపోతుంది. మూడ్ వచ్చాక పని చేయడం కాదు, పని చేస్తేనే ఆ మూడ్ క్రియేట్ అవుతుంది. వెయిటింగ్ ఫర్ మోటివేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రాప్ ఆఫ్ అవర్ జనరేషన్. నాలుగవది, ఫియర్ సెట్టింగ్ లేకపోవడం. మనం ఏదైనా కొత్త చేయాలంటే చాలా భయపడతాం. కానీ అసలు దేనికి భయపడుతున్నామో మనకే క్లారిటీ ఉండదు. ఏదో డార్క్గా, ఏదో ఘోరం జరిగిపోతుంది అని ఒక వేగ ఆలోచనతో ఆగిపోతాం. ఒక్కసారి కూర్చుని ఆలోచించు. నువ్వు అనుకున్న పని ఫెయిల్ అయితే జరిగేది వర్స్ట్ విషయం ఏంటి? డబ్బులు పోతాయా? ఎవరో నలుగురు చూసి నవ్వుతారా? కొన్ని రోజులు బాధగా ఉంటుందా? ఆ వర్స్ట్ కేస్ సినారియోని క్లియర్గా పేపర్ మీద రాసుకుంటే అది నువ్వు తట్టుకోలేని అంత పెద్ద ప్రళయమే కాదు అని నీ బ్రెయిన్కి అర్థం అవుతుంది. మనం ప్రాబ్లం కంటే ఆ ప్రాబ్లం వేసే షాడోని చూసి ఎక్కువ భయపడతాం. భయాన్ని షాడో లాగా దూరం నుంచి చూసి దాని ఫేస్ కి ఫేస్ చూడు. ఐదవది, ఇంకా అతి భయంకరమైనది, సంక్యాస్ట్ ఫ్యాలసీ. ఈ ఒక్క ట్రాప్ వల్ల లక్షల మంది వాళ్ళ లైఫ్ ని మట్టిపాలు చేసుకున్నారు. ఒక రాంగ్ రిలేషన్షిప్ లోను, లేదా ఇష్టం లేని డిగ్రీలోను, పనికిరాని జాబ్ లోను ఇయర్స్ కొద్దీ ఉండిపోతాం. ఎందుకు? ఇన్నేళ్ళు టైం ఇన్వెస్ట్ చేశా కదా, ఇంత కష్టపడ్డా కదా, ఇప్పుడు ఎలా వదిలేయాలి అని. నాకు 28 ఏళ్ళు వచ్చాయి, 30 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు నేను 0 నుంచి ఎలా స్టార్ట్ చేయాలి అనే భయం. గతంలో నువ్వు వేస్ట్ చేసిన టైంని కాపాడుకోవడానికి నీ ఫ్యూచర్ని కూడా తీసుకెళ్లి ఆ చెత్త కుండీలోనే వేస్తున్నావు. నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత బాధపడ్డా పోయిన టైం మళ్ళీ రాదు. కానీ మిగిలిన టైంని సేవ్ చేసుకోవడం మాత్రమే అసలైన మెచ్యూరిటీ. స్టార్ట్ ఫ్రమ్ 0. పర్వాలేదు, తప్పుదారిలో 100 కిలోమీటర్స్ వెళ్ళిపోయినా సరే యూటర్న్ తీసుకోవడమే కరెక్ట్. ఇంకా ముందుకెళ్ళడం మూర్ఖత్వం. ఈ మాటలు అబ్బాయిలదా అమ్మాయిలదా అని కాదు, ఇది అందరి లోపల ఉండే ఒక కామన్ పెయిన్. ఒక అబ్బాయిగా ఇంట్లో అందరి బరువు నేనే మోయాలి అని, నేను ఎప్పుడు స్ట్రాంగ్గా కనిపించాలి అని
అసలు నాకు ఏం కావాలో నేనే మర్చిపోతా. నేను లోపల ఎంత ఏడుస్తున్నా బయటికి మాత్రం నవ్వుతూ బ్రతుకుతా. ఇంకో పక్క ఒక అమ్మాయిగా అందరి కోసం అడ్జస్ట్ అవ్వాలి అని, ఇది నాకు సెట్ అవుదేమో, సొసైటీ ఏమనుకుంటుందో అని తప్పు ఆలోచనలతో వాళ్ళకి వాళ్ళే లిమిటేషన్స్ పెట్టేసుకుంటారు. ఇద్దరు వాళ్ళ లైఫ్ ని సైలెంట్ గా డిలే చేస్తూనే ఉన్నారు. ఎవరికి వాళ్ళు లోపల కుమిలిపోతూ బయటికి మాత్రం అన్ని బాగానే ఉన్నాయి అని నవ్వుతూ నటిస్తున్నారు. మనం స్టక్ అయింది మనం రాంగ్ గా ఆలోచించడం వల్ల కాదు, మనం చాలా సేఫ్ గా ఆలోచించడం వల్ల. ఈ సేఫ్ థింకింగ్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాప్. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక, కష్టపడడం ఇష్టం లేక, సొసైటీ నుంచి వచ్చే జడ్జ్మెంట్ ని ఫేస్ చేయడం ఇష్టం లేక, మనం ఒక చిన్న సర్కిల్ గీసుకుని అందులోనే బ్రతుకుతున్నాం. నాకింత చాలే, ఎందుకు వచ్చిన గొడవ అని మనల్ని మనం కన్విన్స్ చేసేసుకున్నాం. కానీ ఆ సేఫ్ సర్కిల్ లోపల ఏమీ పెరగదు. అక్కడ లైఫ్ ఉండదు. జస్ట్ ఒంటరితనం, పశ్చాత్తాపం మాత్రమే ఉంటుంది. మనం ఫెయిల్యూర్ ని అవాయిడ్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ నిజానికి మనం గ్రోత్ ని అవాయిడ్ చేస్తున్నాం. నువ్వు కంఫర్ట్ జోన్ ని ప్రేమించినంత కాలం నీ డ్రీమ్స్ నిన్ను అసహించుకుంటూనే ఉంటాయి. నేను ఏదో చెప్పి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రాలేదు. మోటివేషన్ అనేది ఒక అబద్ధం. నేను చెప్పేది ఒకటే, ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి నిన్ను నువ్వు అడుగు, నువ్వెవరి కోసం ఆగుతున్నావు? ఎవరు వచ్చి నీ లైఫ్ ని మార్చేస్తారని వెయిట్ చేస్తున్నావు? నేను కాపాడటానికి ఎవరు రారు. నీ రెస్క్యూ బోట్ నువ్వే. నువ్వు ఇంకా సేఫ్ గా ఆలోచిస్తూ నీ లోపల ఉన్న భయాన్ని, రెస్పాన్సిబిలిటీ అని, ఫ్యాట్ అని పేరు పెట్టి పిలుచుకుంటూ ఉంటే ఇంకో 10 ఏళ్ళైనా నువ్వు ఇక్కడే ఉంటావు. అప్పుడు నీ దగ్గర ఈ టైం ఉండదు, ఈ ఎనర్జీ ఉండదు, కానీ లోపల నిండా పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది. నువ్వు బ్రతికావు కానీ అసలు జీవించలేదు అని చివరి క్షణంలో అర్థమవుతుంది. నీ ఆలోచనలు నిన్ను కాపాడట్లేదు, అవి నిన్ను నిశ్శబ్దంగా చంపేస్తున్నాయి. ప్రపంచంలో ఎవరికి నీ బాధతో పండేది. అందరూ వాళ్ళ లైఫ్లో బిజీగా ఉన్నారు. నువ్వు ఏడుస్తూ అక్కడే ఆగిపోతే నేను తొక్కుకొని ముందుకెళ్ళిపోతారు. ఈ క్షణం నుంచి భయాన్ని పక్కన పెట్టి నీకు కష్టంగా అనిపించినా సరే ఆ కఠినమైన డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేయి. నువ్వు గెలిచినా ఓడిపోయినా అది నీ చేతిలోనే ఉండాలి. ఎవరో జాలి చూపిస్తారు అని భయపడుతూ బతకొద్దు. నువ్వు ఇంకా ఆగిపోవటానికి రీజన్స్ వెతుకుతున్నావు అంటే నువ్వు ఇంకా ఆ ట్రాప్ లోనే ఉన్నావు. వేకప్, నీ కథ ఇంకా అయిపోలేదు.